క్రెడిట్ కార్డులట. ఆ కార్డులు చేయబెట్టి 2-3 లక్షలు తెచ్చుకున్నాడు, వాడుకున్నాడు, కడతా అనుకున్నాడు కొడుకు. కార్డుతో అప్పు చేసినాడా? కార్డుతో అప్పు చేసుకున్నాడు. ఆ కార్డులు పాడుబడ మేము చేసుకుంటే తింటే బతుకుతాం, వద్దు బిడ్డ అని చెప్పిన. సార్ ఈ మధ్య క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక సూసైడ్ చేసుకుంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మనం చాలా సందర్భాల్లో చెప్పినవి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ కట్టలేని పరిస్థితి అనుకుంటే ఏ రకంగా కూడా సూసైడ్ చేసుకోవడం కానీ పారిపోవడం కానీ చేయొద్దని మనం చాలా సందర్భాలు చెప్తున్నాం. ఎందుకు అంటే మనం కనుక అన్సెక్యూర్ లోన్స్ కట్టలేని పరిస్థితి అనుకుంటే మనం కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే కోర్టు మనకు టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నువ్వు కోర్టుకు ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నేను ఈ క్రెడిట్ కార్డ్స్ నేను నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల ఈ క్రెడిట్ కార్డ్స్ కట్టలేకపోతున్నా, ఈ పర్సనల్ లోన్ కట్టలేకపోతున్నా అని చెప్పి కనుక మనం నాకు టైం ఇవ్వండి, వాళ్ళు నా ఇంటికి వచ్చి హరాస్మెంట్ చేయొద్దు, లేకపోతే నాకు కాల్స్ చేయొద్దు అని కనుక మనం కోర్టులో కనుక వేసుకుంటే మనకు డెఫినెట్లీ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. మాక్సిమం ఎన్ని మంత్స్ టైం ఇస్తారు సార్? యావరేజ్ గా అయితే మనకు 2 to 3 years టైం వస్తుంది. 2 to 3 years టైం ఇస్తారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లోపు ఏమన్నా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత అది కట్టడం దాన్ని సెటిల్మెంట్ కానీ చేసుకుంటే సరిపోతుంది. అందుకని మన అందరికి ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే క్రెడిట్ కార్డులు కానీ పర్సనల్ లోన్ కానీ కట్టలేని పరిస్థితి ఉంటే ఆత్మహత్య చేసుకోకుండా మీరు ధైర్యంగా కోర్టుకు రండి. కోర్టు కనుక వస్తే మీకు మీరు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.